దేవుని పిల్లలు ఎక్కడ జారిపోకుండా ఎవరి మట్టుకు వారు కాపాడుకోవాలి. ఈ రోజున సైతాను గాడు చాలా మందిని జారిపోయేటట్లుగా చేస్తూ ఉన్నాడు. కొంతమంది ఏమో సైతాను గాడితో పని లేకుండానే జారిపోతున్నారు. విశ్వాసంలో జారిపోతూ ఉంటారు చాలామంది. దేవుని పిల్లలు ప్రార్థనలో కానీ దేవునిలో నమ్మకంగా ఉండుటలో కానీ జారిపోకుండా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఒక విశ్వాసి జారిపోడు అనంటే దేవునితో సహవాసం చేసినప్పుడు, సేవకునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు, సంఘానికి అంటు కట్టబడి ఉన్నప్పుడు, ప్రార్థనలో నమ్మకమైన వ్యక్తిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి జారిపోడు. సంఘములో బలహీనంగా ఉన్న, దేవుని ఆశ్రయించే విషయంలో బలహీనంగా ఉన్న, దైవ సేవకులను వెంబడించే విషయంలో బలహీనులుగా ఉన్న ఖచ్చితంగా ఆ విశ్వాసి ఏ రోజుకైనా జారిపోతాడు. ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజులకైనా జారిపోతాడు. అమ్మా, ఈ రోజున చాలా సంఘాలలో విశ్వాసులు ఎందుకు జారిపోతున్నారు అని అంటే సహవాసం లేకనే జారిపోతున్నారు. ఏ బలం లేదు అని అంటే సహవాస బలము లేదు. ఏ బలం లేదు? సహవాస బలము లేదు. కాపరత్వం లేదు, నాయకత్వం లేదు. నాయకునికి అంటు కట్టబడిన జీవితాలు ఈ రోజున చాలా మందిలో లేవు. ఆదివారానికే చాలా మంది పరిమితం అయిపోయారు. ఆదివారమే దండం పెట్టుకోవటం, ఆదివారమే వందనాలు చెప్పుకోవటం, ఆదివారమే ప్రార్థన చేయటం, ఆదివారమే బైబిల్ పట్టడం, ఆదివారమే దేవుని సంధికి రావటం, ఆదివారమే దేవుని కలుసుకోవటం, ఆదివారమే సందా ఇయ్యటం, ఆదివారమే దేవునికి ఏదో ఒకటి చేయటం. ఇంత మటుకే నేటి సంఘం పరిమితం అయిపోయింది. తర్వాత దేవుని గురించిన ధ్యాస, ఊసు, ఆలోచన ఇవన్నీ సంఘం ఎప్పుడో మర్చిపోయింది. ఈ రోజున ఆత్మీయులు అనబడుచున్న వారు సహితం కూడా జారిపోవటానికి సిద్ధంగా ఉన్నారని దేవుని ఆత్మ మీతో చెప్పమంటున్నాడు. హల్లెలూయా. అమ్మా, దేవునిలో నమ్మకంగా లేనివారు, సహవాసం కలిగి ఉండని వారు ఖచ్చితంగా ఏ నాటికైనా వారు జారిపోతారు. జారిపోవటం అంటే మామూలు జారిపోవటం కాదు, వాళ్ళు పరలోకానికి కూడా చేరనంతగా జారిపోతారు. వారి ఆత్మ పరలోకానికి పోదు. అమ్మా, ఇంకొక భాషలో మీకు చెప్పాలి అంటే, ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, సహవాసములో లేనివాడు, దేవునితో అంటు కట్టబడని వాడు, సంఘముతో అంటు కట్టబడిన వాడు, సేవకునితో అంటు కట్టబడిన వాని యొక్క ప్రార్థన దేవుడు వినడు. వాడు చేసే ప్రార్థనయో ఏ ప్రయోజనము ఉండదు. వాడు ప్రార్థన చేసినా, అమ్మా గుండెలు బాదుకున్నా, మోకరించిన ఏది చేసిన ప్రయోజనం ఉండదు. సహవాసములో లేనివాడు తండ్రి ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోకం చేరడు గాని పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారము చేసేవాడే పరలోకానికి వెళ్తాడు. హల్లెలూయా. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు పరలోకానికి పోడు. ఏమా, ఏదో ఆదివారమే వచ్చి ప్రార్థన చేసేవాడు పరలోకానికి పోడు. ఎవరు పరలోకానికి పోతారు? తండ్రి చిత్తం. ఏంటా తండ్రి చిత్తం? సహవాసం చేయటం తండ్రి చిత్తం. దేవుని కలిగి బతకటం తండ్రి చిత్తం. గద్దింపును స్వీకరించడం అది తండ్రి చిత్తం. హల్లెలూయా. బైబిల్లో సొలొమోను గురించి చెప్పాల్సిన పనే లేదు. సొలొమోను అంతటి జ్ఞాని భూమి మీద లేడు. సొలొమోను అంతటి ఐశ్వర్యవంతుడు భూమి మీదనే లేడు. అతనుకు కలిగిన సంపద, ఆయనకు కలిగిన ఆస్తి దిక్కులు పిక్కటిల్లి అంత కలిగి ఉన్నాడు. కానీ
ఈ వ్యక్తి జారిపోయాడు, ఈ వ్యక్తి పడిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను అంతటి వ్యక్తే జారిపోయాడు. ఎందుకు జారిపోయాడు? కారణం ఏంటి? దేవుని వాక్యములో నుంచి ఈ పూట మనం గమనిద్దాం. దేవుని వాక్యాన్ని ఈ పూట మీరందరూ ధ్యానం చేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, దానికంటే ముందు సొలొమోను గురించి చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం, రెండవ వచనం దయచేసి చదివి పెట్టండి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు. సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక అందరూ నా వైపు చూస్తూ చక్కగా దేవుని వాక్యాన్ని వినే ప్రయత్నం చేయండి. అమ్మా, ఈ సొలొమోను జారిపోవటానికి గల కారణం, ఒక ఆత్మీయుడు ఎప్పుడు జారిపోతాడో తెలుసా? ఒక దేవుని బిడ్డ ఎప్పుడు జారిపోతాడో తెలుసా? తప్పుడు సహవాసము చేసినప్పుడు జారిపోతాడు. నా భాష మాట మీకు అర్థమైందా? మరి అర్థమేంటి? ఏదో ఆమెనను హల్లెలూయాను ఉన్నాయి కదా మనకు భాషలో. ఇది చెప్పేదాకా నేను మౌనంగానే ఉంటాను. సరిపోలా? ఎంత కఠినంగా చెబితేనే ఇంతంత మాత్రం నిలబడుతున్నారు మీరు. నేను ఇంత లొజ్జిచ్చినా కానీ మీరు నా ఈపు మీద కాదు, నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటారు మీరు. స్తోత్రం. ఇంత కఠినంగా, ఎంత ముక్కుసూటిగా చెబితేనే ఎంతెంత మాత్రం భక్తి చేస్తున్నారు. ఇది కూడా లేకపోతే నా బట్టతల మీద భరతనాట్యం ఆడతారు మీరు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అమ్మా, ఈ రోజున జారిపోవటానికి గల కారణాలను మీకు బోధిస్తున్నాను. సొలొమోను జారిపోయాడు. సొలొమోను ఎవరో తెలుసా? దేవునితో మాట్లాడినవాడు, దేవుని చేత దీవించబడినవాడు. వామో, దేవుని చేత మాట్లాడినవాడు, దేవుని చేత దీవించబడినవాడు పడిపోయే అవకాశం ఉన్నదా అంటే ఉంది. వాడు సేవకుడైనా, పరిచారకుడైనా, విశ్వాసి అయినా దేవునితో మాట్లాడుటకు, దేవునితో సహవాసము చేసిన అనుభవం కలిగిన వాడైనా తప్పుడు సహవాసాలను చేస్తే ఖచ్చితంగా ఆత్మీయుడైనా, దేవునితో మాట్లాడేవాడైనా, ముఖాముఖిగా దేవుని చూచిన వాడైనా, దర్శనాలను చూచిన వాడైనా, వాడు ప్రవక్త అయినా పడిపోయే అవకాశం ఉంది. అందుకనే దేవుని పిల్లలు పడిపోకుండా ఉండాలి అంటే సహవాస దోషం ఉండకుండా చూసుకోవాలి. ఏ దోషం ఉండకూడదు? సహవాస దోషం ఉండకూడదు. ఈ రోజున అమ్మ, ఆదివారము దేవునితో సహవాసం చేసి సోమవారం నుండి మరలా ఆదివారం వరకు లోకంతో సహవాసం, అన్యులతో సహవాసం, అమ్మ పాపిష్టి జనాంగముతో సహవాసం, దోషభరితమైన ప్రజలతో సహవాసం. అమ్మా, దొంగను చూస్తే దొంగతో ఏకీభవిస్తారు చాలా మంది. అన్యులను చూస్తే అన్యులతో ఏకీభవిస్తారు. అవిశ్వాసులను చూస్తే అవిశ్వాసులతో ఏకీభవిస్తారు. పడిపోయిన వారిని చూస్తారు, పడిపోయిన వారితో సహవాసం చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. అమ్మా, నీ అలవాట్లు,
నీ ఇంటి అలవాట్లు ఇంకొకరు నేర్చుకోవాలి కానీ వేరే వాడి ఇంటి అలవాట్లు నువ్వు నేర్చుకోకూడదు. ఇది దేవుని ఇల్లు అంటే. దేవుని ఇంటిలో ఉన్న అలవాట్లు ఇంకొకరు నేర్చుకోవాలి, ఇంకొక సంఘం నేర్చుకోవాలి, ఇంకొక సేవకుడు నేర్చుకోవాలి. అమ్మా, దేవుడు ఎంపిక చేసుకున్న సంఘం ఎట్లుంటుంది అంటే అన్ని సంఘాలకు ఒక మాదిరికరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మాదిరికరమైన జీవితం. ఈ రోజున సేవకులు అనబడుచున్న వారిలో మాదిరికరమైన జీవితం ఉన్నదా అంటే లేదు. అమ్మా, ఆత్మీయులు అనబడుచున్న వారిలో మాదిరికరమైన జీవితం ఉన్నదా అంటే లేదు. అమ్మా, అవసరానికి ఒకలాగా, అవసరం తీరిన తర్వాత మరొకలాగా. వీళ్ళు ఎప్పటికైనా జారిపోతారు. ముచ్చోళ్ళను నమ్మకూడదు అంటారుగా. హలో చెప్పరే, ఎందుకు? ఏమో కడుపులో ఏ మాయా మర్మం పెట్టుకొని బతుకుతాడో తెలియదు మరి. హల్లెలూయా. అమ్మా, మన సంఘానికి వచ్చే ఒక విశ్వాసి ఉన్నాడు, మీ అందరికీ తెలుసు, పేరు చెప్పలే, వినండి. అతడు మాటకు ముందు నవ్వే, మాట తర్వాత నవ్వే. ఏంది? మాటకు ముందు నవ్వే. అమ్మా, ఎక్కువ నవ్వటం కూడా ప్రమాదమే. హల్లెలూయా. నిన్న నేను పిల్లల్ని ట్యూషన్కి పంపిద్దామని బయటికి పోతే ఒక విశ్వాసి నాకు కనబడ్డాడు. అతడు ఎంత మంచి విశ్వాసం తెలుసా? ఎవరైనా బలహీనులు ఉంటే వాళ్ళని బలపరుస్తాడు. ఎవరైనా దేవునిలో విడ్డూరంగా నడుస్తున్నారు అనుకో, వాళ్ళని కంపరుస్తాడు. ఫోన్ పట్టుకొని ఎవరైనా మందిరానికి వస్తే వాళ్ళకి మామూలు తిట్టాడు, పాస్టర్ కంటే ఎక్కువ తిడతాడు. స్తోత్ర. క్రమంగా ఉంటాడు, క్రమంగా ఉంచుతాడు. నమ్మకమైన విశ్వాసం. ఆ సంఘంలోనే నమ్మకమైన విశ్వాసం. అయితే మన విశ్వాసి తప్పిపోయి ఆ సంఘానికి పోతే ఆ సంఘంలో పోయినవాడు ఇక మాటకు ముందు నవ్వే. దగ్గరికి పిలిచి పక్కకి పిలిచి చెప్పాడంటే, ఎందుకు నీకు మాటకు ముందు నవ్వు వస్తుంది, మాట తర్వాత నవ్వెందుకు వస్తుంది? అట్లా తప్పన్నా, అట్లా నవ్వకూడదు అని చెప్పాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే మన విశ్వాసి ఎట్లాంటోడు అని అంటే ఎవరినైనా బొట్లో వేయగలడు. ఏంది? ఎంత లావోన్నైనా కానీ మాయ చేస్తాడు, మబ్బె పెడతాడు, బుట్టలో వేస్తాడు, జోబులో పెడతాడు. అట్లాంటి తెలివి కలిగిన టాక్టిక్స్ కలిగినోడు. హల్లెలూయా. అయితే అయ్యగారు కూడా చెప్పాడంట, మన ఆత్మీయ తండ్రి కూడా చెప్పా, వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండండి అయ్యా అని కూడా చెప్పిండంట. ఫస్ట్లో పోయినప్పుడు, సంఘం తప్పుకొని పోయినప్పుడు వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండండి అయ్యా, ఏ హానైనా చేయగల సామర్థ్యము కలిగిన వాడు గనక కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడంట. వాళ్ళు మనోడి చేసే మాయలకు ఉబ్బిపోయి తబ్బిపోయి, అబ్బా అన్న ఎంత మంచోడైతే ఆ పాస్టర్ ఏంది ఎట్టు చెప్పిండు, ఆ పాస్టర్కి పేకల దాకా ఈయన మీద చర్చి మార్చేసరికి పేకల దాకా ఉంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారంట. చివరికి మనోడు పేపర్కి ఎక్కినాక కానీ తెలియలేదు మనోడు ఎంత పరిశుద్ధుడు, సంఘానికి ఎంత చెడ్డ పేరు తెచ్చాడో. వాళ్ళ పిల్లలను గురించి సంఘంలో మంచి సాక్ష్యం లేదు, ఆయన గురించి మంచి సాక్ష్యం లేదు, ఆయన కుటుంబం గురించి మంచి సాక్ష్యం లేదు. హల్లెలూయా. నవ్విచ్చి మోసం చేశాడన్నా, అమాయకంగా మోసం చేశాడన్నా, అసలు ఇంత అన్యాయం చేస్తాడని అనుకోలేదన్నా. నా క్రీస్తు ప్రేమను బట్టి మీ అందరికీ చెప్తున్న మాట, అమ్మా, మనం చేసే సహవాస దోషం మనలను పడగొడుతుంది. హల్లెలూయా. ఎవరితో సహవాసం చేయాలా? బాగా ముచ్చట్లాడే వారితో, బాగా మైకం ఎక్కించే వాళ్ళతో, బాగా మాయ చేసే వాళ్ళతో కాదు మనం సహవాసం చేయాల్సింది. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలా. వాళ్ళతో ఎట్టుండాలా? బాగా జాగ్రత్తగా ఉండాలి. మాయ చేసే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలా. దేవునికి దూరంగా నడిచే వారితో జాగ్రత్తగా ఉండాలా. ప్రార్థన చెయ్యని వాడితో జాగ్రత్తగా దూరంగా ఉండాలా.
స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునిగా మహిమపరచని వాడితో జాగ్రత్తగా ఉండాలి సంఘం, లేకపోతే జారిపోయే అవకాశం ఉంది. హల్లెలూయా. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, మనము ఎక్కువగా ఎవరితో సహవాసము చేస్తామో వారిలో ఉన్న క్రమాలే మనలోనికి వస్తాయి. మనం ఎవరితో ఎక్కువ సమయం గడుపుతామో క్రమంగా వారిలాగానే మారిపోయే అవకాశం ఉంది. క్రమంగా వారిలాగా మారిపోతాం. క్రమంగా వారిలాగానే. ఎవరిలాగా? నువ్వు ఎవరితోనైతే సహవాసం చేస్తావో వారిలాగా. నేను అందుకనే సహవాస విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటా. వాడు ఆత్మీయుడైనా అమ్మా ఇంకెవరైనా కానీ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. చాలా మంది అట్ట కాదు, రాసుకొని పూసుకొని శివుడు మొత్తం రుద్దుకొని వాడి దగ్గు అంతా పడిశం అంతా అంటించుకొని వాడి జ్వరం వాడి రోగం అంతా అంటించుకొని హాస్పిటల్కి పోయి ఐసీయూలోకి పోయిన తర్వాత కానీ అప్పుడు దేవుడా వాడితో ఎందుకు సహవాసం చేసినారు నాయనా అని అప్పుడు ఏడుతాడు. హల్లెలూయా. గజ్జోడితో సహవాసం చేస్తే గజ్జే. అమ్మా, అలాగనే నీవు లోకానుసారమైన వ్యక్తులతో, దేవునిలో నిలకడగా లేని వ్యక్తులతో నువ్వు సహవాసం చేస్తే ఎప్పటికైనా నువ్వు జారిపోయే అవకాశం ఉంది. హల్లెలూయా. ప్రార్థన లేని వారితో సహవాసం చేస్తే నీలో కూడా బలహీనత వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అందుకనే అమ్మా, పక్కనోళ్ళు సిగ్గుపడేటట్లు నిద్రపోయే వాళ్ళ పక్కన కూర్చోకూడదు, లేచి పక్కకు పోవాలా. ఎవడు నిద్రపోతున్నాడు అనుకో, అమ్మో లేచి ఆ నుంచి పక్క పోవాలి. ఏందమ్మా నా పక్కన కూర్చో లేచిపోతున్నావు అంటే నువ్వు నిద్రపోతున్నావుగా. నీతో సహవాసం చేస్తే నేను కూడా అనే అవకాశం ఉంది అని అక్కడి నుంచి లేచిపోయేంత ఆత్మీయత నీలోనికి రావాలా. లేదా ఎందుకమ్మా ఊరికి ఆవలెత్తున్నావు, ఎందుకు ఊరికి నీకు నిద్రవస్తుంది మందిరంలో అని క్రమపరిచేంత జ్ఞానమైన నీకు రావాలా. ఏదో ఒకటి రావాలా. అక్కడి నుంచి నీకు మాట్లాడలేని శక్తి లేనప్పుడు అక్కడి నుంచి అయినా లేచిపోవాలా, లేదా వాళ్ళనైనా క్రమపరచాలి. ఏదో ఒక పని చేయకపోతే నువ్వు దద్దమ్మవి, నువ్వు జారిపోయే అవకాశం ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం చదివి పెట్టండి. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చాలమ్మా. స్తోత్రం చెప్పండి గట్టిగా. మోసపోకండి. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. దుష్టులతో సహవాసం, దుష్టులతో నడక, దుష్టుని యొక్క యోచనలో పాల్గొనటం, ఇవి నిన్నే పాడు చేస్తాయి. అమ్మా, దుష్టుని చూసి ఇవన్నీ సామెతలు తెలిసినా వాడితోనే పూసుకుంటాం. మనలో ఉన్న బలహీనత దొంగను చూసి దొంగతో ఏకీభవిస్తారంట. బైబిల్లో చెప్పాడు ప్రభు. దొంగను చూసి చదవండి, మాట చదవండి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా చూడండి, దొంగను చూచి 50వ కీర్తన 18వ వచనం. కీర్తనలు 50వ కీర్తన. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసదవు, కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు.
ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయుంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకొంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించను. హల్లెలూయా. దేవుణ్ణి మరచు వారులారా, దీన్ని యోచించుకొనిడి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడెవ్వడనూ లేకపోవును. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరుచుకొనెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు మార్గమును సిద్ధపరచుకోవాలి గాని మీరు మార్గములో జారిపోయే వారిగా ఉండకూడదు. మీరు రాజమార్గములో నడుస్తున్నారు, శ్రేష్టమైన మార్గములో నడుస్తున్నారు, దేవుడు నడుచుచున్న మార్గములో నడుస్తున్నారు. ఈ మార్గములో నడిచే ప్రతి ఒక్కరూ ఆయన అడుగు జాడలలో అడుగులు వేసుకుంటూ నడవాలి. అప్పుడు నీవు జారిపోకుండా కాపాడబడతావు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అమ్మా, దొంగను చూసి దొంగతో ఏకీభవిస్తే ఏమైందమ్మా? దొంగమే ఏతో నువ్వు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు దొంగను చూసి దొంగతో ఏకీభవిస్తే నువ్వు కూడా ఆ సాక్ష్యాన్ని పొందుతావు. ఆత్మీయులంగా శ్రేష్టమైన సాక్ష్యాన్ని కలిగి ఉందమో గాక. సొలొమోను జారిపోవటానికి గల కారణం చెప్పండి, మీరు చెప్పండి. తప్పుడు సహవాసం అనండి అందరం మాట కొంచెం గట్టిగా రండి. తప్పుడు సహవాసం. రోజుకు ఒకలాగా ఉండే వారితో సహవాసం చేయమాకండి. అమ్మా, ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా, ఇల్లు గడప దాటిన తర్వాత ఇంకొకలాగా సహవాసం చేయమాకండి. వాళ్ళతో ఎప్పటికైనా కీడేవాళ్ళు, ఎప్పటికైనా నష్టమే వాళ్ళు, ఎప్పటికైనా ప్రమాదమే వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పటికైనా ప్రమాదమే. అమ్మా, దేవుని ఇంట్లో, జీవము గల దేవుని సన్నిధిలో జనులు ఎలాగూ ప్రవర్తించాలో తెలుసుకొని ఉండాలి. వాడే జాగ్రత్త పరుడు. అంటే తెలుసుకొని ఉన్నోడు జాగ్రత్త పరుడు, తెలియనోడు అజాగ్రత్త కలిగిన వాడు. అమ్మా, అజాగ్రత్త కలిగిన వాడు ఏమైతుడు చదవండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అమ్మా, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనాన్ని దయచేసి చదవండి. ఆజ్ఞను గైకొనువాడు, అదిగో దేవుని మాట వినేవాడు, మనుషుల మాట కాకుండా, పాడు చేసే మాటలు కాకుండా, భక్తిలో బలహీనము చేసే వారి మాటలు కాకుండా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అమ్మా, వీళ్ళు బుర్రలు పట్టుకుని వస్తారు కదా, టింగ్ 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 సోది చెప్తానమ్మా, సోది. ఉన్నది చెబుతాం, జరగబోయే చెబుతాం, జరుగుతున్నవి చెబుతాం అని ఎవరైనా నీ ఇంటి ముందుకు వచ్చి నిన్నే గనక అడుగుతున్నాడు అనుకో, నా బతుకెట్టున్నది నాకు తెలుసు కదా బాయ్, బతుకును రాతను గీతను మార్చగలిగిన వాడు నా దేవుడే, నీ శక్తి సరిపోదులే అని చెప్పండి. అంతేగాని బెక్కమోహం వేసుకొని నిజమేనా, నా బతుకు అట్టుందా, నాకు అందుకని అప్పులు అవుతున్నాయా, నాకు అందుకని రోగం వచ్చిందా, నాకు అందుకని సమస్యలు వచ్చినాయా అని అనేవాడు అప్పటికైనా పడిపోతాడు. మనుషుల మాట వినేవాడు ఎప్పటికైనా పడిపోతాడు. వాడికి పరలోకంలో స్థానము ఉండదు. వాడి గొయ్యి వాడే నవ్వుకుంటున్నాడు. అజాగ్రత్తగా ఉండొద్దు. ఎవడైనా నీకు సోది చెప్పడానికి వస్తా ఉంటే నువ్వు సోదనమాక. వాళ్ళు చెప్పేదే బాబురావునా ఏది కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నావు నా కోసం బ్రహ్మాండంగా ఉంటే చెప్పండి అమ్మా. వాళ్ళు చెప్పేదే సోది. నువ్వు ఆ సోదికి వంతు పలుకుతా ఉంటే నువ్వు వినేది సోదే, చెప్పేవాడు సోదేడే, నీ బతుకు కూడా సోదే. అమ్మా, సోది చెప్పేవాడే కాదు, మన ఇంటి చుట్టుపక్కల కూడా ఉంటారు సోది చెప్పేవాళ్ళు. సోది అనండి. వీకి సోది జ్యోతి వేరే నాకు బ్రహ్మాండంగా దునముఖలాగా ఉంటే నాకేదో వీకి సోది జ్యోతి నువ్వు అని అనవే
నిన్ను నువ్వు బాగు చేసుకోవా? నిన్ను నువ్వే బలపరుచుకోవా? నీకు నువ్వే ఆరోగ్యాన్ని తెచ్చుకోవా? ఇంకన్నాళ్ళు మనుషుల మాటల ద్వారా బలహీనుడు అవుతావు. వాళ్ళు అన్నారని, వీళ్ళు అన్నారని, వాళ్ళు ఏదో చెప్పారని, వీళ్ళు ఏదో చెప్పారని, అవి సోది మాటలు. హల్లెలూయా. దేవుడి పిల్లలు జాగ్రత్తగా ఉండాలి సుమా, లేకపోతే పడిపోయే అవకాశం ఉంది. దేవుడి కృపకు దూరముగా మారే అవకాశం ఉంది. ఇక మనుషుల మాటలు వినేవాడు దేవుడి మాట రెండో, మనుషుల దగ్గర ప్రాధేయపడేవాడు దేవుని దగ్గర ప్రాధేయపడడు. మనుషుల కాళ్ళు పట్టుకునేవాడు దేవుని పాదాలు పట్టుకోలేడు. మనుషులు చెప్పిన మార్గములో నడిచేవాడు దేవుడు చెప్పిన మార్గములో నడవలేడు. మనుషుల పద్ధతుల ప్రకారంగా బతికేవాడు దేవుని పద్ధతి ప్రకారంగా జీవించలేడు. ఇప్పుడు మీరు చెప్పండి, నేను దేవుని పద్ధతి ప్రకారంగానే, ఈ వాక్య పద్ధతి ప్రకారంగానే నేను బతుకుతున్నాను. స్తోత్రం చెప్పండి. 100కి 1,000కి ఒక్కళ్ళు ఇద్దరు ఉంటారు, కానీ మీరు ఇక్కడ అందరూ ఉన్నారు. అదే నా భాగ్యం. అమ్మా హల్లెలూయా. ఇక్కడ నా భాగ్యం అంత గొప్పది. మరి నా వాక్యం అంతా పనిచేస్తుంది మీలో. హల్లెలూయా. అమ్మ జాగ్రత్తగా ఉండని వాడు ఏమవుతాడు? చదవన్న మాట సామెతలు 19:16. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు. ఏమన్నారు? చదువు, నువ్వు చదువు. తన ప్రవర్తన అక్కడ నుంచి చదువు అంటే మా బైబిల్లోనే ఉందా? మేమే చదువుకుంటున్నాం కదా. ఇక్కడ చదువుతున్నావా అక్క, అక్కడ చదువుతున్నా అన్నయ్య చదువుతున్నారు కదా, మీ బైబిల్లో కూడా ఉందా లేదా అని చెప్పి టెస్టింగ్. అమ్మ నీ బైబిల్లో కూడా ఉందా? ఏ చదువు. తన ప్రవర్తన విషయమై. అమ్మో, ఎవరు రాశారు? నువ్వే కాన రాసింది అనమాకండి. నేను కాదు రాసింది, అయ్య రాసి పెట్టాడు. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చేస్తాడు. అజాగ్రత్తగా ఉండద్దు. ఎవరు చెబితే అది వింటా ఉంటారు చాలా మంది. ఎవరు ఇట్లాకపోతే ఆదివారం చర్చికి మానుకోడు కూడా జనం పిలుచుకపోతే జనంలో మనం అనండి. నిజమా కాదా? జనంలో. అది జగన్ డైలాగ్, మన డైలాగ్ కాదు. ఏంది జగన్ డైలాగు? జనంలో మనం. అమ్మా కానీ దేవుని పిల్లల డైలాగ్ ఏంది చెప్పండి? జనంతో కాదు, దేవునితోనే, దేవుని పిల్లలతో మన సహవాసమైతే క్రీస్తుతోనే ఉండాలి. అప్పుడు నువ్వు జారిపోవు నానా, జారిపో. నువ్వు వాక్యంతో సహవాసం చేయి, నువ్వు జారిపో. నువ్వు సేవకునితో సహవాసం చేయి, జారిపో. అమ్మా నిన్న వాట్సాప్లో ఒక మహానుభావుడు ఫ్యామిలీ బొట్లు పెట్టుకొని పంపించారు. ఫ్యామిలీ ఏంటంటే పుష్పావతి ఏందంట మనవరాలు. అట్లాంటి కార్యానికి నేను ప్రధాన దర్శిని, పాస్టర్ని అట్లాంటి సంఘానికి. మరి ఏం చేద్దాం? గోరింటాకులు పెట్టుకునే వాళ్ళు ఇంకా నా సంఘంలో ఉన్నారు. నెయిల్ పాలిష్లు పెట్టుకునే వాళ్ళు, బొట్లు బాణాలు పెట్టుకునే వాళ్ళు, ఉగాదిలు సంక్రాంతులు చేసేవాళ్ళు. ఇన్నేళ్ళ నా కష్టం వృధా అవుతుంది అన్న బాధ ఒకటి ఉంది. ఇన్నాళ్ళు తండ్రి పడిన ప్రయాస. అమ్మా మీరు ఎంత కాలం ప్రయాసపడిన మీ పిల్లలు మారకపోతే ఎట్టుంటది? మీకు చచ్చిపోవాలనిపించదు, గుండె కోత అనిపించదు. నాకేమో ఆలోచించి తలపోటు వచ్చింది. చిచ్చి ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా? ఇంత వాక్యం నేర్చుకుని ఇంత దిగజారిపోవటం. ఎప్పే మళ్ళా వాళ్ళు ఎవరు అనుకున్నా మేలాగా నన్ను ఎత్తుకొని పెంచిన వాళ్ళు. ఏం చేద్దాం? పనికి మాల వాళ్ళందరూ నన్ను ఎత్తుకున్నారు. భక్తిలో మార్పు లేని వాళ్ళందరూ నన్ను ఎత్తుకున్నారు. మారిన వాళ్ళందరూ నన్ను ఎత్తుకుంటారు. నేను నన్ను ఎత్తుకున్న నా బుద్ధిలో వస్తే బాగుండు. 100కి 1% వచ్చినా బాగుపడేవాళ్ళు మీరు.
స్తోత్రం. ఇంకా మీతో సహవాసం చేసిన ఒక్క మంచి బుద్ధి, హల్లెలూయా. సహవాస దోషం. ఏ దోషం? కొంచెం గట్టిగానండి. రోగం వస్తేనే నేను జ్ఞాపకం వచ్చేది, సమస్య వస్తేనే నేను జ్ఞాపకం వచ్చేది. సమస్య పోయిన తర్వాత నేను జ్ఞాపకం రానుగా. మా బాధ వచ్చినప్పుడు జ్ఞాపకం వచ్చే నేను, బాధ పోయిన తర్వాత కూడా నేను జ్ఞాపకం రావాలి కదా. స్తోత్రం అండి. ఒకప్పుడు చావు బతుకులో ఉన్న నీవు ఇప్పుడు బతికిన తర్వాత, బంగారపు బతుకు నీకు దొరికిన తర్వాత నువ్వెంత నీ గుండెలో పెట్టుకొని భయం కలిగి బతకాలా? బా, మనుషుల వలన నేను బతకలేదే. నా తండ్రి కన్నీరు విడిస్తే ఆ కన్నీటి ప్రవాహంలో నా చెడుతనం అంతా కొట్టకపోయింది, నా దోషం కొట్టకపోయింది, నా మరణం కొట్టకపోయింది. నేను బతుకున్నాను అంటే వాళ్ళ కన్నీటి ప్రవాహమే కారణం. ఈ గుండెలో ఈ ఆత్మీయత నీలో రావాలా, గుండెలో ఈ భారం నీకు కలగాల. అప్పుడు నువ్వు జారిపో. అప్పుడు నువ్వు ఇంకా సేవకునికి, దేవునికి, సహవాసానికి బాగా కలగా చేయవు. లేకపోతే నువ్వు చెడిపోయేది గాక నీ తోటోలను కూడా చెడిపోయేటట్టు చేస్తావు. అంత ప్రమాదం ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అమ్మా, అజాగ్రత్త. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. ఈ మాట మీ గుండెలో పెట్టుకొని బతకండి. దేవుని సన్నిధికి వెళ్తున్నావు, జీవము గల దేవుని ఆలయంలోనికి వెళ్తున్నావు, శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్నావు. ఇక జాగ్రత్త కలిగి బతుకు. మళ్ళా పాపం చేయొద్దు, మళ్ళా దోషం చేయొద్దు. ఇదివరకు ఏడిపించావు, ఇప్పుడు మరలా ఏడిపించద్దు. నీ మనసు మారి నూతన మగుట వలన నీవు రూపాంతరపరచబడతావు. అప్పుడు నీ కుటుంబ పోలిక మారుతుంది, నీ పోలిక మారుతుంది, నీ ఆరోగ్యం మారిపోతుంది. లేకపోతే మళ్ళా యాడ్ నుంచి వచ్చావో ఆడికి పోయే ప్రమాదం కూడా ఉంది. ఆడికి పోయే ప్రమాదం ఉంది. అమ్మా, బైబిల్లో సౌలు ఉన్నాడు. చెప్పండి అందరూ మాట. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉన్నవాడు ఈ సౌలు. అజాగ్రత్తలో ఉన్న సౌలు దేవుని విషయంలో నమ్మకంగా లేకుండా బలి సేవకుడే అర్పించాలా. సేవకుడు మన నిమిత్తం ప్రార్థన చేయాలా. స్తోత్ర. మన కొరకు దైవజనుడే విజ్ఞాపన చేయాలా. అయితే మనోడు ఏం చేశాడంటే, మనోడే బలిపీఠం కట్టి మనోడే బలర్పించాడు. అందుకని సామెత పుట్టుకొచ్చింది, గాడిద చేసే పని గాడిద చేయాలా, కుక్క చేసే పని నేను చేసే పని మీరు చేయకూడదు, మీరు చేసే పని నేను చేయకూడదు. హల్లెలూయా. అదే ఆత్మీయతలో వ్యత్యాసం అంటే. హల్లెలూయా. ఆత్మీయతలో కొన్ని స్థానాలు ఉన్నాయి, కొన్ని మహిమలు ఉన్నాయి. ఎవరికి ఏ మహిమను ఇవ్వాలో ఆ మహిమను దేవుడిచ్చాడు. ఆ మహిమను కాపాడుకోవాలి, ఆ మహిమలోనే ప్రకాశించాలి, ఆ మహిమలోనే నమ్మకంగా ఉండాలి. విశ్వాసి అయితే విశ్వాస జీవితంలో నమ్మకంగా ఉండాలి. సేవకుడైతే సేవక ధర్మం చేసే విషయంలో నమ్మకంగా ఉండాలి. పరిచారకుడైతే పరిచర్య చేసే విషయంలో నమ్మకంగా ఉండాలి. ప్రార్థన చేసేవాడైతే ప్రార్థన చేసే విషయంలో నమ్మకంగా ఉండాలి. అంతే. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ప్రతి ఒక్కరికి క్రమం ఉంది, ఆ క్రమం ప్రతి ఒక్కరు పాటించాలి. అదే ఆత్మీయుని యొక్క సొగసు, ఆత్మీయునికి అందం. అదే నీకు ఎప్పుడు అందం వచ్చింది? పేరెల్లోలు పూసినప్పుడు కాదు, లేనిపోని గేదె పేడ ఆవు పేడ పూసినప్పుడు కాదు. నీ బుద్ధే నీకు అలంకరణ, నీ స్వభావమే నీకు అందం. అమ్మా, చాలా మంది అందంగా కనపడటానికి ఎన్ని ప్రయత్నాలు. అసలు పెళ్ళిళ్ళు అనే మాట వినబడితే చాలు ఇంకా పోతారు. మామూలు కాదు, ఆ శర్మానికి ఉందే ఇంకా మామూలు కాదు. పండుకున్నాక ఒక క్రీము, పండుకొని లేచినాక సాయంత్రానికి ఏమో నలుగు. అబ్బా, మళ్ళా 4 రోజులు అయిన తర్వాత ఇంకా నలుపు నలిపే. ఎలక తోలు ఏడాది ఉతికినా
యాడొచ్చింది అది? ఇది గ్యారంటీ కలర్ నానా. అమ్మా ఓసరి వెళ్ళి తన రంగులు మార్చుకోగలదా? చెప్పండి. నీగ్రోవాడు తన నలుపును మార్చుకోగలడా? మన బతుకు కూడా అంతే. స్తోత్రం. నీ అందం ఏందో తెలుసా? నీ గుణమే అక్షయ అలంకరణ. అందుకనే అందం గల భార్య అనలేదు, మందం కలిగిన భార్య అనలా. అర్థమైందా? అందం కలిగిన భార్య దొరకాలి, లేకపోతే ఆ మందం కలిగిన భార్య దొరకాలని లేదు, గుణవతి అయిన భార్య అన్నాడు. గుణమే నీకు అక్షయ అలంకరణ. ఏముండాలా? గుణం గుడిది, గుణం సరి అయినది. చెప్పండి, నీతోనే మాట్లాడినట్టుందా వాక్యం? హలో, మరి వాక్యం అంటేనే మనతో మాట్లాడిద్దమ్మా. నేను చెప్పే వాక్యం ఫ్యాన్లకు కాదు, లైట్లకు కాదు, నీకే. ఏందన్నా ప్రతి వాక్యం నాకే చెబుతామా? నీకు చెప్పక ఎవడికి చెప్పమంటావు? దారిలో పోయి దానయ్య చెప్పమంటావా? నీకే చెప్తా. హల్లెలూయా. అమ్మా, మీ గురించి నాకు తెలిసినంత భూమి మీద ఇంకెవడికి తెలియదు. మీరు ఎట్టాంటోళ్ళో తండ్రికి తెలుసు. స్తోత్రం చెప్పండి గట్టిగాను. అమ్మా, ఈ సొలొమోను ఎవరు అనంటే సహవాస దోషం కలిగిన వాడు, అందుకనే జారిపోయాడు. అమ్మా, అన్యులతో సాంగత్యం పెట్టుకొని అన్యులతో సహవాసం చేసి అన్యులను పెళ్ళాడాడంట. పెళ్లి విషయంలోకి వస్తే అన్యులకి మాకండి, కాస్త ఆలస్యమైన పర్లేదు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి వెయ్యండి. హల్లెలూయా. లేకపోతే వాళ్ళతోని మనం యాగలేక అల్లాడాల. మన అలవాట్లు రావటం చాలా కష్టం, మన అలవాట్లు నేర్పియటం చాలా కష్టం. చాలా మంది చెప్పే గొప్ప మాట ఏందో తెలుసా? పెళ్ళైన తర్వాత ఇప్పుడు పెళ్లి ఊసిలో ఉంది కాబట్టి అక్కడ తెలుస్తుంది. పెళ్ళైన తర్వాత వాళ్ళే మారుతారులే అని అనుకోవటం డూబులోనే పెద్ద డూబు అది. పెళ్ళైన తర్వాత కాదు మారాల్సి, ముందే మారాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హుషారుగా చెప్పండి. అమ్మా, రెండవది సొలొమోను జారిపోవటానికి రెండవ కారణం చదవండి. ఎవడు రోవడు? 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. 2 తిమోతి 3:16. ఖండించుటకు, తప్పు దిద్దటానికి, నీతి అను శిక్ష చేయటానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సేవకుడు దేని కోసం అంట? ఖండించుటకు, తప్పు దిద్దటానికి. నేను చేయాల్సింది ఏందమ్మా? గద్దించాలి, ఖండించాలి. నేను చదువుతున్నారు, మీరు చదవండి ఏదో ఒకటి. తప్పు దిద్దటానికి, నీతి అను శిక్ష చేయటానికి ప్రయోజనకరమై ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఇన్ని పనులు చేయాలా? ఇన్ని పనులు చేయకపోతే నేను సేవకుని కాదు, మీరు విశ్వాసులు కాదు. అమ్మా, తప్పు చేసిన వాడిని రహస్యంగా గద్దించమన్నాడు ఒకసారి, ఇంకోసారి ఏమన్నాడు తెలుసా? సంఘము ఎదుట, అందరి ఎదుట గద్దించమన్నాడు. అమ్మా, ఎవరిని తీయగలిగితే చూసి చదవండి అన్నమాట. అమ్మా, ఒకటేమో రహస్యంగా గద్దించమన్నాడు, 2 సంఘము ఎదుట, దేవుని ఎదుట వాడిని గద్దించమన్నాడు. అప్పుడు వాడు జారి పోడు. ఇప్పుడు పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది యేసు దగ్గరికి. ఎవరు? పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. ఎట్టొచ్చింది అనంటే, ఆమెను రాళ్లతో రువ్వి కొట్టి చంపుతున్నారమ్మా, సంపాలను చూస్తున్నారు. దేవుడు ఏం చేశాడు?
ఎప్పుడైతే ఆమె వచ్చి కాళ్ళ మీద పడిందో అందరి పాపాన్ని నేల మీద రాసిండు. రాత్రి వాము నా పాపం నేల మీద రాసిండు, నా పాపం నేల మీద రాస్తున్నాడు అని చెప్పి రాళ్ళు రువ్వాలను వచ్చిన వాడు రాళ్ళు ఆడ బారేసి వెళ్ళిపోయిండమ్మా. అంటే పాపం చేసేవాడికి భయం ఎప్పుడు కలిగిద్ది? ఆ పాపం పటాపంచలైనప్పుడు. ఏంది? వాడి పాపం పటాపంచలైనప్పుడు వాడికి భయం అనేది, పామో నేను కూడా ఆ గుంపులో ఉన్నా, నేను ఇంకా జాగ్రత్త పడాలా, వామ్మో దైవజనుడు మమ్మల్ని అరుస్తాడు, మమ్మల్ని కోపడతాడు, మమ్మల్ని పక్కన పిలిచి మాకు చెప్తాడు, ఆ భయం కలుగుతుంది. హల్లెలూయా. భయం లేకపోతే విచ్చలవిడి అవుదా సంఘం? ఇప్పుడు నేను చెప్పకపోతే విచ్చలవిడి అవుదమ్మా? ఎందుకు కాదు అమ్మా? తాసెడ్డ కోతి మీకు తెలియని సామెతలు ఏమున్నాయి అమ్మా? నేనేదో చెప్దాం అనుకుంటా కానీ మీకు తెలియదు ఏముంది? హల్లెలూయా. తాసెడ్డ కోతి వనమెల్ల చెరిపిద్దంట. స్తోత్రం. అందుకని శరపకుడా, అబ్బో ఇది కూడా తెలుసా? నేనేదో చెప్దాం అనుకుంటా, మీకు అన్నీ తెలుసు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అమ్మా, సొలొమోను జారిపోవటానికి గల రెండవ కారణం ఏందో తెలుసా? సొలొమోనుకు గద్దించేవాడు లేడు. ఎవరు లేరు? గద్దించే దైవజనుడు లేడు. గద్దించేవాడు లేకపోతే చెడిపోతాం, క్రమపరిచేవాడు లేకపోతే పడిపోతాం, సరి చేసేవాడు లేకపోతే మనం చచ్చిపోతాం. అమ్మా, మన రోగాన్ని రోగంగా చెప్పే డాక్టర్ లేకపోతే ఏది పడితే దేవమా? చెప్పండి అమ్మా. పత్యం లేకుండా సాము పచ్చకాములు వచ్చినాయి అనుకో, ఏం తినాలో ఏం తినకూడదు చెప్పాలిగా. స్తోత్రం. ఎన్ని రోజులు పత్యమో చెప్పాలిగా. ఆ పత్యం నువ్వు కూడా చేయకపోతే ఆమెద్ది, నేను చెప్పకపోయినా చచ్చిపోతావు నువ్వు. స్తోత్రం. నేను చెప్పకపోయినా చచ్చిపోయే అవకాశం ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒకరోజు అమ్మా పిల్లగాన్ని ఎత్తుకో, ఎంతసేపుగా ఏడిపించేది? అనిలు, అనిలు, ఓ అనిలా ఎత్తుకోయా. నీ పేరు అనిలా కాదని నాకు సేపు డౌట్ వచ్చింది. అమ్మాయి ఎత్తుకోలేదు కదా? రైట్, వినండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది దీనికి రెగ్యులేటర్ ఉందా? ఉంటే ఒకటి మీద పెట్టు. స్లో మోషన్లో రామాకు తొందరరా, యాడి గాడి దడిసిపోతుంది అన్న. ఎంత సల్లంగా ఉన్న చెమట పడుతుంది. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఇంకా 7:30 ఏంది? 7 అటు ఇటు చూస్తారు మీరు. నేను మీతో చేసిన వాగ్దానం నాకు గుర్తే. ఏం నా వాగ్దానం? ఆదివారం మిమ్మల్ని పనికి పోనీను, ఇప్పుడు బాగపోయినా పోనీను. ఎప్పుడు పోరా? ఒకసారి ఆవిందంటన్నా, నేనేమో కోటానికి వచ్చిన, వీళ్ళేమో కొద్దిసేపు ఉన్నారు, ఇంకా పనికి పోయారు. హల్లెలూయా. ఇంకప్పుడు గుండె తరక్కపోయి ఇంకప్పటి నుంచి ఇక అందరూ పోయిన తర్వాత పంపిస్తున్నా. ఎందుకంటే ఎవరు పోయిన ఇటే కనపడతారు కదా మనకి. హల్లెలూయా. అమ్మా, ఆదివారం పని చేయొద్దు అన్నాడు. చాలా మంది మానుకున్నారు, మీరు కూడా దాంట్లో ఉన్నందుకు స్తోత్రం. గట్టిగా చెప్పండి ఆమేనని. దానికి 100 దేవుడు ఇస్తాడు. ఆ వారం అంతా ఓపిక ఉండాలి కదా. ఆ ఓపిక ఆదివారం రోజే నీకు కలుగుతుంది. ఆ బలం నీకు కలిగే రోజే ఆదివారం. ఆదివారం దేవుని సన్నిధిని ఎందున పోగొట్టుకోకూడదు. మంచోళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకటి, ఎప్పుడు జారిపోయే ప్రమాదం ఉంది? తప్పుడు సహవాసం చేస్తే జారిపోతావు. 2, గద్దించే సేవకుడు లేకపోతే తప్పిపోతాం. ఎవరు? గద్దించే సేవకుడు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఉదయాన్నే ప్రయాణం చేయాలి ఓడలో. దేంట్లో? ఓడలో ప్రయాణం చేయాల. దైవజనుడు వచ్చి అన్నాడు, అయ్యా మీరు రేపు ప్రయాణం చేయమాకండి అయ్యా అన్నాడమ్మా. ఏమన్నాడు? మీరు ప్రయాణం చేయమాకండి అని అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? నువ్వు దేవుడివా?
నువ్వేమన్నా దేవుడివా? నువ్వేమన్నా ప్రవక్తవా? నువ్వేమన్నా ప్రవచనాలు చెబుతున్నావు? నువ్వు ప్రవక్తవా? నువ్వేమన్నా దేవుడివా? ఏంది మాకెట చెబుతున్నావు నువ్వు? పో. అరే నాయనా, మీరు ప్రయాణం చేయమాకండి అయ్యా. చేస్తే మీకు, మీ ఓడకు, మీరు మీ సామాగ్రికి అనా, మీరు తీసుకొని పోయే ఆహారానికి కూడా ప్రమాదమే. మీరు తీసుకొని పోతారు, మీరు ఆహారం తీసుకొని పోతారు కానీ దాన్ని తినలేరు. మీరు ఓడలో ఎక్కుతారు కానీ ప్రయాణం చేయలేరు. దండం పెడుతున్నాయ్యా, రేపు ఒక్కరోజు ఆగండి, దేవుడు వద్దంటున్నాడు, ఆగండి అని అంటే మనం బ్రాహ్మణుడు చెప్పేదని అంటాం. కానీ చెప్పండి, ఆ పాపిష్టి నోటితో కథ చెప్పండి. ఆ బ్రాహ్మణుడు చెప్పే మాట అని అంటారు కానీ శామకుడు చెప్పే మాట అంటారు. అందుకని మన ఇంట్లో దరిద్రాలు. ఆయన వచ్చి మెట్లు ఇటు ఉండకూడదు, ఇటు కట్టమంటే అది పడగొట్టేనా కడతావు. ఏడ గుంత తీయకూడదు, ఇది నైరుతి, ఇది ఆగ్నేయం అని అంటే చాలు. వామ్మో వద్దంట అమ్మాయి, పెద్ద పేనానికి పెద్ద పేగుకి నేను మీ దగ్గరకు వచ్చేట్టు మాకు అమ్మాయి చత్తావంటే అమ్మో చత్తనంట అన్న భయం కలిగిద్దా? నన్ను పట్టుకొని చత్తం అన్నాడు, ఏంది అల్లెల్లుయ్య, ప్రమాదం ఉందిమ్మా. ఎరా తీసావా మాట? చదవండి. ప్రయాణం చేయొద్దని చెప్తే ప్రయాణం మొదలు పెట్టారు. ప్రయాణంలో ఏమైందో తెలుసా? ఓడ 4 దిక్కులుగా వచ్చే తుఫానుకు చిక్కుకొని పోయిందమ్మా, చిక్కుకొని పోయింది. అప్పుడు గుర్తొస్తుంది దైవజనుడి మాట. ఏమని గుర్తొచ్చింది అప్పుడు? అరే పౌలు అయ్యలారా, ఈ ప్రయాణం వల్ల సరుకులకు, ఓడకు, మీ ప్రాణానికి కూడా ముప్పు ఉందయ్యా. హెచ్చరించను. పౌలు చెప్పింది ఏం చేయలేదంట? శతాధిపతి నమ్మక నావికుడును ఓడ యజమానుడు నువ్వేమన్నా ప్రవక్తవా? ఆ మాటలు చదువు. నువ్వేమన్నా ప్రవక్తవా? నువ్వేమన్నా దైవజనుడివా? నువ్వేమన్నా దేవునితో మాట్లాడేవాడివా? ఆ మాటలు చూడు, దొరుకుతాయాలా? హల్లెలూయా. దైవజనుడు చెప్పాడా లేదా? మీ ప్రయాణానికి, మీ సరుకులకు మీకు ప్రమాదం ఉందబ్బాయ్ అని చెప్తే ఓడ యజమానుడు వినలేడు, ఓడ నావికుడు వినలేదంట, ఓడ నడిపేవాడు వినలా, ఓడ యజమానుడు వినలేదంట. చివరికి ఏమైనా చదువయ్యా? అదొక్క మాట అయినా చదువు. అసలు మా ఆడపిల్లలు చూడు అంత క్విక్గా ఉన్నారు. ఆడపిల్లలా బోడపిల్లలా? ఏం చదువుతున్నారు మీరు వాక్యం? చదువు. ఏందంట? కొన్ని రోజుల వరకంట పెద్ద గాలి వచ్చి కొట్టిందంట. సూర్యుడైనా నక్షత్రాలైనా వాళ్ళకి అనిపించిందంట, ప్రాణాలైనా మిగిలితే చాలే, తిని లేకపోయినా. మనం పోవాల్సిన గమ్యానికి జారకపోయినా పక్కన ఉన్న గమ్యానికి పోయినా చాలే, ఎట్టో కట్ట బతుకు జీవుడా. బతుకుంటే బఠానీలైనా అమ్ముకోవచ్చు, బతుకుంటే చాలని ప్రాణం మీద ప్రీతి కలిగిందంట. బహుకాలం, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, బహుకాలము భోజనము లేకుండా ఉన్నందున ఉండవలసిన ఆ రోజున మాట వినుంటే బాగుండేదా? ఎంతకాలం మీరు ఏడిచేవాళ్ళు కాకపోదురు. మీరు ఏడుతున్నారంటే ఆ రోజు నా మాట చెప్పండి. నా మాట మీకు ఎప్పుడు గుర్తొచ్చిందో తెలుసా? కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, అబ్బా అన్న ముందే చెప్పిండు,
నేను వెళ్ళలేదు. బా అన్న ముందే పసిగట్టిండు కానీ నేనే వెళ్ళలేదు అని మీకు ఆ బాధ కలిగినప్పుడు వచ్చింది. ఆ తిప్పలు మీకు వద్దని చెప్తున్నాను. వద్దు, దైవజనుడు చెప్పినప్పుడు నిలబడు. అది కష్టమైన, నిష్ఠూరమైన, ఇబ్బంది అయినా లేదయ్యా నా దైవజనుడు వద్దన్న పని నేను చేయను. అది దేవుని వలన మాట ఇచ్చాడే మాకు, దేవుని నోటి మాట అది. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా దైవజనుడు అంటే ఎట్టంటోడు తెలుసా? ఏమా దైవజనుడు వచ్చేదాకా ఊరు భోజనం కూడా చేయదంటమ్మా. దైవజనుడు చెబితేనే భోజనం చేస్తారంట. అంత నిష్ట కలిగిన సంఘం ఉంది. ఏ సంఘం? నిష్ట కలిగిన సంఘం. ఏ నిష్ట? ఆయన కొండ మీదకి వెళ్తాడమ్మ ఉదయాన్నే ప్రార్థన చేయటానికి, బలి అర్పించడానికి. ఆయన కొండ దిగి వచ్చేంత వరకు ప్రజలు భోజనం చేయరు. ఉపవాసమే, కట్టిక ఉపవాసం. చదువునానా మొదటి సమూయేలు గ్రంథం అట్లా చెప్పాలి. అన్న చెప్పినట్టు అక్క చెప్పే అవకాశం లేదంట. నువ్వు చెప్పు, చదువు. మునిపే మీరు అతని కనుగొందురు, అతన్ని రాక మునుపు జనులు భోజనము చేయరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. బా నిష్ట కలిగిన ఊరది, దైవజనుడు భయం కలిగిన ఊరు. మన ఊర్లో దేవుని భయం కలగాలంటే ముందు నీకు భయం రావాలా? మలయనా ముందుకు మనకు భయం వస్తే, మీరే నాకు భయపడకపోతే ఊరెప్పుడు భయపడాలా? మీరే నాకు లోపడకపోతే ఊరెప్పుడు లోపడాలా? మీరే ఆదివారం ఆరాధనకు రాకపోతే ఊరెప్పుడు రావాలా? మీరే శుద్ధీకరణకు రాకపోతే ఊరెప్పుడు రావాలా? ముందు మారాల్సింది ఊరు కాదు. చెప్పుకోండి, బల్లారాధనకు రాకుండా ఎన్ని గుండెలు మీకు, శుద్ధీకరణకు రాకుండా ఎన్ని గుండెలు. మీ గుండెలో నిద్రపోయే రోజు ఒకటి వచ్చింది. నేనే వచ్చి నిద్రపోతా. అప్పుడు గుండెలు బాదుకొని అమ్మో అయ్యొచ్చిండు, లెగమన్నాడు, ఉరకమన్నాడు, బాత్తుండు, నన్ను తంతుండు. అమ్మా ముందు సంఘం భయపడితే ఊరు భయపడుతుంది. అమ్మా భర్తకు భార్య భయపడింది అనుకో, పిల్లలు కూడా భార్యకే భయం లేకపోతే ఏంది ఏందే ఏందే ఏదే. అదేదో ఈ స్ట్రీట్కి ఒక ఆ స్ట్రీట్కి పోతే, స్ట్రీట్ అంటే మీకు అర్థమైందో లేదో కానీ ఈ వీధికి ఒక, ఈ బజారుకు ఒక, ఆ బజారుకి పోతే మూతి అంటే చూసావు. పిల్లలు కూడా అట్లా తయారవుతారు. స్తోత్రం. ఒకరి ఎడల ఒకరు భయం కలిగి ఉండమన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకరి మాటను ఒకరు గౌరవించాలా, ఒకరి మాటకు ఒకరు లోపడాలా. స్తోత్రం చెప్పండి గట్టిగాను. హల్లెలూయా. అప్పుడు లోబడే కుటుంబాలు లేపబడతాయి. అమ్మా దైవజనుడు మాటకు గద్దింపుకు లోబడే జీవితం భర్తకుంటే భార్యకు కూడా వచ్చింది, భార్యకుంటే భర్తకు వచ్చింది. గద్దింపును అసహించుకున్నవాడు ఒక పశువుతో సమానం. మీకు తెలుసా గేదె పాలు శ్రేష్టమా ఆవు పాలు శ్రేష్టమా? అమ్మా ఎందుకు గేదె పాలు మందం, ఆవు పాలు పలసం. గేదె బుర్ర చెప్పండి, అది ఎంత మందపుదంటే అది ఆవు చూడండి ఎంత చురుగ్గా ఉంటుందో, ఎంత స్పీడో. బండి ఆరను కొడితే గేదె జరిగిద్దా ఆవు జరిగిద్దా? ఇప్పుడు చాలా మంది గేదెలు తిని గేదెల్లాగా అవుతారు. గేదెకుండంత మంపు వచ్చింది. స్తోత్రం. గేదె పిల్లలను పసిగట్టదు, ఆవు పిల్లలు 1000 మందిలో ఉన్న 1000 జతల మధ్యలో ఉన్న పసిగట్టిద్ది. అంత చురుకైంది. అందుకనే గేదెలు తినమాక ఆవులు తినండి. ఇది కూడా చెప్పాలన్నా నువ్వు అంటే మీరు కూడా కాస్త చురుగ్గా
మట్టి తిన్న పాములాగా ఉండకుండా అంత సురుగ్గా ఉంటే నాకు కొంచెం ఉపయోగమని కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడిద్దని కడుపు చించి చెబుతున్నా. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అమ్మా ఆ పాలు తాగిన డాక్టర్లు ఏమంటారు? అద్దిను ఏదది అన్న. మా ఊర్లో డాక్టర్లు కూడా తీసిపోతారు అన్న. వాడు కూడా అంతే మంపుడే. చూడు ఆ డాక్టర్లను చూడండి, ఏంది సురుగ్గుండరు. ఎందుకు అనండి? ఈ నానోడు తిని ఎందుకని ఇస్తారు మీరు? అది తిని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇక ఈ పెద్దవాడితో పని లేదంటే కథ. మేకలు గొర్రెలు సురికేని పట్టిందానండి. హల్లెలూయా అన్న. వారానికి అది ఒకసారి పడకపోతే అసలు హుషారే ఉండదు అన్నారు చాలా మందికి ఆ మంపు వచ్చింది. మంపు అమ్మా పని కూడా చేయలేరు. మీ అందరికి బలం కలుగును గాక. సొలొమోను జారిపోవటానికి మొదటి కారణం సహవాస దోషం. 2 గద్దించే సేవకుడు సొలొమోనుకి లేడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. గద్దించేవారు ఉండాలి. గద్దింపును తిరస్కరించకూడదు, గద్దింపును అసహించుకోకూడదు. అమ్మా ఇప్పుడు చాలామంది నవ్వును అర్థం చేసుకుంటారు కానీ కోపాన్ని అర్థం చేసుకోరు. నవ్వును సరదాగా ఉన్నప్పుడేమో అన్న సరదాగా ఉన్నాడు, కోపగిచ్చుకున్నప్పుడు అప్పుడు కూడా అర్థం చేసుకోవాలి. ఆహా అన్నేదో కోపంలో ఉన్నాడు, ఏదో ఆలోచనలో. హలో అది తెలుసుకున్నాడు బతుకుతాడు, లేకపోతే ఉగ్రత పాలవుతాడు. పాలవుతాడు. ప్రతిదండన వాడి మీదకి వచ్చింది. ఊరి మిగలోడి మీద పడ్డట్టు వాడి మీదనే పడింది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు వాడి మీదనే పడింది. స్తోత్రం అన్నట్టు గట్టిగా. ఇంకొకటి, సొలొమోను జీవితంలో పోరాటాలు లేవు. ఏం లేవు చెప్పండి? ఒకటి సహవాస దోషాన్ని బట్టి జారిపోయాడు. 2 గద్దించే సేవకుడు లేకపోవుట బట్టి జారిపోయి చెడిపోయాడు. 3 పోరాటాలు లేకపోవటం బట్టి పడిపోయాడు. ఏముండాలి తెలుసా మనకి? పోరాటం. జీవితం అంటే పోరాటం, ఏదో తెలియని ఆరాటం, నిత్యం ప్రేమకు వెదకటం, దొరకకపోవుటే సంకటం. మనుషుల ప్రేమ కొంచెం, ప్రేమకు కూడా లంచం. క్రీస్తు ప్రేమ శాశ్వతం, జీవితానికి శాశ్వతం. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, నెలకు అందని ప్రేమ నా తండ్రి ప్రేమ. తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, జగన మారనిది యేసు ప్రేమ. హల్లెలూయా. ఏముండాలి ఆత్మీయులకి? పోరాటం అనండి. పోరాటాలు లేకపోవటం కూడా ఆటంకమే. ఏముండాలి అంటే కొన్ని పోరాటాలు. అది శరీరమందు కావచ్చు, ఏమా అది బాహ్యమందు కావచ్చు, అంతరంగమందు కావచ్చు, లేకపోతే లోకానుసారమైన కొన్ని పోరాటాలు ఉండాలి అనండి. దావీదుకు అన్ని పోరాటాలే, అందుకని రాజు. ఈ సొలొమోను ఉన్నాడు, మనోడికి ఏం లేవు, పోరాటాలు లేవు. కొన్ని కష్టాలు మనకు ఉండాలి. అన్నీ పోవాలా? 1 2 అన్నీ పోవాలా? 1 2 ఉండాలా?
1, 2 ఉండాలి. అన్నీ పోకూడదు. ఎప్పుడు పోతే నువ్వు కూడా ఎక్కడి నుంచి పోతావు? నా భాష మీకు అర్థమైందా? అన్ని కష్టాలు పోయినావు అనుకో, ఇక నువ్వు ఇంకా మందిరం ఖాళీ చేస్తావు, దేవుని నీ హృదయంలో నుంచి ఖాళీ చేస్తావు. అన్నీ పోకూడదు, ఏదో ఒకటి ఉండాలి ముళ్ళు. అది ఉంటేనే నువ్వు ఇక్కడ ఉంటావు. మీ పక్కన చెప్పు, ఏదో ఒక ముళ్ళు ఉంటేనే ఇక్కడ ఉంటావు. ఏది లేకపోతే నువ్వు లేవు, ఉండవింగా, కనపడవింగా. ఏందబ్బాయి రావట్లేదంటే వస్తలే అన్న, నేను నీ ఆ చర్చికి రాక ఇంకే చర్చికి పోతా చెప్పే మాట్లాడుతుంటే, అన్న నీ కాడికి రాక ఇంకా నేను ఈ కాడికి పోతా, నేను ఆడికి పోతాను. వస్తే ఆడికే, లేకపోతే ఇంట్లోనే. ఏం లేవు వాడికి, పోరాటాలు, తెప్పలు లేవు. అందుకని దేవుని పిల్లలకు కొన్ని తెప్పలు ఉండటం కూడా. అందుకని దావీదు ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? ఈ శ్రమకై స్తోత్రమయ్యా, ఈ నిందలకై స్తోత్రమయ్యా, ఈ అవమానాలకై నీకు స్తోత్రమయ్యా. శ్రమలు వచ్చినప్పుడల్లా సింహాసనాన్ని దగ్గరికి వెళ్ళిపోతాం. నా భాష మీకు అర్థమైందా? శ్రమ వచ్చినప్పుడల్లా, ఇప్పుడు ఒక బంతిని బ్యాట్తో గట్టిగా కొడితే ఆడికిపోయింది అన్నది, బౌండరీ దాటి 6, 4 నువ్వు కొట్టకపోతే పోదు, ఇంకా అది ఆడే ఉంటుంది. ఇంకా చూసి 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 నీకు రిటైర్డ్ ఎత్తరు. హల్లెలూయా. అమ్మా ఫుట్బాల్ ఉందనుకో, దానికి కొడితే అది వాళ్ళలోకి పోవాలా. ఇప్పుడు కొట్టేది దేనికేనంటే నువ్వు వాళ్ళలో పడాలా, బౌండరీలోకి వెళ్ళాలా, బౌండరీ దాటాలా. నీకు శ్రమ దేనికేనంటే సింహాసనం కోసం, యుగ యుగాలు దేవుడితో ఉండడం కోసం, దేవుని రాజ్యమును సంపాదించడం కోసం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా? శోధించబడిన మీదట అప్పుడు సువర్ణమవుతూ. శోధన లేకుండా సువర్ణం కాలే. బంగారపు ముద్ద ఉన్నదనుకో, బంగారపు గని. ఇప్పుడు కొత్తూరులో ఏ గని ఉంది మీకు? ఈ రాయి చాలా బరువు ఎక్కువ, మీరు చూసారు లేదు, తగిలితే నొప్పి ఎక్కువ. ఎందుకో తెలుసా? ఇక్కడ ఇనుము గని ఉంది. ఎవరు చెప్పిన? ఇక్కడ ఏ గని ఉంది? ఇనుము గని ఉన్న చోట రాయి బరువు ఎక్కువ ఉంటుంది. మీకు తెలుసా? రాయి బరువు ఉందంటే అక్కడ ఇనుము గని ఉన్నట్టు లెక్క. హల్లెలూయా. ఏ గని? ఇది లేదా? హల్లెలూయా. తెలుసా నీళ్ళు? ఇనుము గని ఉంది. ఇది గవర్నమెంట్కి కానీ చిక్కింది అనుకో, ఊరు ఉండదు. ఏనమ్మా? ఇప్పుడు అది చూసారా, ఇనుము గని ఉందంట కానీ మొదర్లా. నిజమే మాట. ఇప్పుడు మాచలలో సిమెంట్ గని ఉంది, సిమెంట్ రాయి దొరికే గని ఉంది. అయితే మాచల్లో అందరూ అన్నారు, అయ్యా ఈ సిమెంట్ పొల్యూషను, దీంతో ముక్కులు, గుండె, ఊపిరితిత్తులు ఇవన్నీ పాడైపోతున్నాయి, రోగాలు పాలవుతున్నారు మాచర్లలో. ఊరు ఖాళీ చేసి వేరే దగ్గర పెట్టుకొని అన్నారు. కేసీపీ వాడు ఏమన్నా తెలుసు, కేసీపీ సిమెంట్ ఫ్యాక్టరీ వాడు, మీరే పోండి ఊరు మొత్తం నాకు అమ్మేయండి అన్నాడు అమ్మాడు. ఊరు మొత్తం నేను కొంటా అన్నాడు. మాచర్ల ఊరిని కొంటున్నాడు అమ్మా. స్తోత్రం. హల్లే. అమ్మా ఈ రోజున ఈ పూట మీకు చెప్పే మాట ఏంటి అనంటే, మనకు కొన్ని పోరాటాలు ఉండాలి అనండి. కొన్ని పోరాటాలు ఉండాలి. లేకపోతే మనం ఫ్రేమ్లోకి రావమ్మా, ఫైల్లోకి రావు. స్తోత్రం. పోలీసుల దగ్గరికి ఎప్పుడు పోతామన్నా? దేవాకి చెప్పమ్మా, సమస్య వచ్చినప్పుడు పోతాం. అట్టా దేవుని గుర్తింపులోకి ఎప్పుడు పోతామో తెలుసా? కాకపోతే ఈ పోరాటాలు కలిగినప్పుడే పోతాం. ఆయన ఎంపికలోనికి పోతాం, ఆయన దృష్టిలోనికి పోతాం, ఆయన చేతిలోనికి పోతాం. హల్లే. అమ్మా ఈ పోలీసులు అయినా మన వదిలిపెడతారు కానీ ఆయన వదిలిపెట్టాడు శ్రమలు వచ్చినప్పుడు. మనకి శ్రమ వచ్చింది అనుకో, పోలీసులు అమ్మ ఎట్ట కాదు అట్ట అని చెప్పి వదిలిపెడతారు. కానీ ఆయన వదిలిపెట్టాడు. శ్రమలో నేను మీకు తోడై ఉంటాను, శ్రమలో నేను మీకు చెప్పు. నేను వేసేది అనమాట వాళ్ళు చెప్పింది. చిన్నపిల్లగా డొల్లితే తెపాల్లో తలకాయ ఇరుక్కుంటే ఏంది? ఎప్పుడైనా కుక్క తలకాయ బిందులో ఇరుక్కోవటం చూసినవా? ఈ తలకాయ దాంట్లో ఇరుక్కుంటే ఏంది? అమ్మ చిచ్చి పోయిందమ్మ తలకాయ బిందులో. ఎందుకంటే జాతరు.
హల్లెలూయా. అమ్మా సొలొమోనుకి ఏం లేవు తల్లి? పోరాటాలు లేవు. దావీదుకి ఏమున్నాయి? ఇప్పుడు సొలొమోను దావీదుకి ఏమవుతాడు? జాన్సన్ అన్న తండ్రి అయితే అంటాడు. అంటే వాడికి ఎప్పుడు తండ్రి కావాలని ఉంది వాడికి. హల్లెలూయా. అమ్మా దావీదు కొడుకు పేరే పేరు? స్తోత్రం. చదవండి దావీదు జీవితంలో ఎటువంటి కార్యాలు ఉన్నాయి. 119వ కీర్తన 71వ వచనం. 119, 71. అందరూ చెప్పండి, శ్రమే నాకు మేలు. కొంచెం గట్టిగానండి. ఈ చాలా మందికి ఇష్టం ఉంది. ఏమన్నా ఎందుకు చచ్చిపోతున్నావు అంటే శ్రమలు పోవటానికి. పోతాయి, కొన్ని పోతాయి, కానీ కొన్ని ఉంటాయి. ఆ శ్రమ దేనికంటే నీ మేలు కోసమే, నువ్వు నిలబడటం కోసమే. శ్రమలు లేకపోతే ప్రార్థన యాత్ర ఉంటే చేయటమే అంతంత మాత్రం, ఉంటే చేయటమే అంతంత మాత్రం. అసలు ప్రార్థన చేసే భక్తులు ఉన్నారు మీలో. అసలు కష్టం వచ్చినప్పుడు కాదు, ఇష్టం వచ్చినప్పుడు ఏం చేస్తుండ్రా, గుర్తొచ్చినప్పుడు ఏమైనా చేస్తుండ్రా. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా దేవుని పిల్లలు కష్టాలు మనలను ప్రార్థనలు నిలబెడతాయని గుర్తుపెట్టుకోవాలి. ఏం చేస్తాయమ్మా కష్టాలు? నిన్ను ప్రార్థనలో నిలబెడతాయి, విశ్వాసంలో నిలబెడతాయి. కష్టాలు నేను ప్రార్థనలోనే కాదు దేవునిలో కూడా నిలబెడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అమ్మ పోరాటాలు లేనివాడు బలహీన పడే అవకాశం ఉంది, జారిపోయే అవకాశం ఉంది, పడిపోయే అవకాశం ఉంది. గనక మీరు జారిపోకుండా ఉండు నిమిత్తం కొన్ని ఆటంకాలు, కొన్ని శ్రమలలో నిలిచి ఉండటం, ఆ నిలిచి ఉండే భాగ్యం కోసం ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పాలి అని అంటే సొలొమోను స్థిరపడిన తర్వాత గర్వించాడు. ఏమేంది? చాలా మంది ఒక హోదా దొరికితే చాలు గర్వం వచ్చింది, ఒక స్థాయి దేవుడిస్తే చాలు గర్వం వచ్చింది. గర్వం రాకుండా చూసుకోవాలా, ఎదిగే కొద్దీ ఒదుగుతుండాలా, ఫలించే కొద్దీ అందుబాటులోకి రావాలా. ఒక చెట్టు కాయలు కాసింది అనుకో, ఆ కొమ్మలు పైకి పోతాయా కిందకు వస్తాయా? కిందికే వస్తాయి, అందుబాటులోకి వస్తాయి. నువ్వు ఫలించే కొద్దీ అందరికి అందుబాటులోకి రావాలా. నిన్ను దేవుడు దీవించిన కొద్ది అందుబాటులోకి రావాలా. ఆ ఫలాలు అందరికీ అందుబాటులోనికి రావాలా, ఉండాలా. అంతేకాదు నువ్వు ఫలించిన తర్వాత నీ కాయలన్నీ సిటారు కొమ్మన మిఠాయి పొట్లో దబుక్ అన్నట్టుగా ఉండకూడదు. అమ్మా సిటారు కొమ్మన ఉంది కాయ, అది అందట్లేదు అన్నదానికి ఏం చేస్తారు? అది రాళ్ళ దెబ్బ తప్పదు, కొంకి దెబ్బ తప్పదు, కర్ర దెబ్బ తప్పదు. అందుబాటులో ఉన్నాయి, మంచిగా శుభ్రంగా చేతికి అందిన అన్ని హాయిగా కోసుకుంటారు. నువ్వు ఆశీర్వదించబడిన తర్వాత దేవునికి అందుబాటులోకి రావాలన్నా, అందరికి అందుబాటులో, సంఘానికి అందుబాటులోనికి రావాలా. అమ్మా ఈరోజు ఒక మంచి కూటం జరగబోతుంది. ఏం నా కూటం చెప్తానండి అమ్మా. ఈ ఆరాధనలు అయిపోయిన తర్వాత తుమ్మురుగూడలో ఒక కూటం. ఏం నా కూటం అంటే నేను నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అన్న దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరం మీ ప్రార్థన వలన, వాక్యం వలన, మీ గద్దింపు వలన నా అప్పులన్నీ తీరిపోయినాయి. ఈరోజు మా ఇంట్లో కూటం పెట్టాలన్న. ఈరోజు ఆదివారం గనక అందరికీ, ఉద్యోగస్తులకి, పని చేసుకునే వాళ్ళకి అందరికీ సెలవు గనక మా బంధువులందరినీ పిలుచుకుంటున్నా. మా బంధువులందరికీ యేసే నిజమైన దేవుడు అని తెలియాలా, వాళ్ళకి మీరు చెప్పాలా. అందుకని ఈరోజు మంచి ఆటపోతు కోస్తున్నానన్నా. ఈ ఆటపోతు కోసి దేవునిగా మహిమపరిచి ఒక మంచి కూటం పెట్టుకుంటున్నానన్నా. మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పి ఈ రోజున అప్పులు తీరిపోయిన కూటం పెట్టబోతున్నాను. ఎంత మటుకు సేవ కార్యములో జరుగుతున్న మొదటి కూటం ఇది. అప్పులు తీరిపోయిన తర్వాత కూటం ఎవడు పెట్టలే, చెప్పలొత్తే పెట్టిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. సంతోషం వస్తే కూటం పెడతారా? అబ్బెబ్బే పొర్రపాటున. అమ్మా అయితే మనోడు ఇయాలా ఆటపోతు కోసి అప్పులు తీరినందుకు దేవుని మహిమపరిచి ఒక మంచి కూటాన్ని తుమ్మురుగోడ్లో మరి ఒక వ్యక్తి జరపబోతా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్థిరపడిన తర్వాత గర్వించమాకండి. ఈ మాట మీ గుండెలో పెట్టుకోండి. 2 దినవృత్తాంతములు 26:16 చదువునానా.
ముగిస్తున్నాను. 2వ దినవృత్తాంతములు 26:16. అతడు స్థిరపడిన తర్వాత చూసారా, స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి చెడిపోయాడు. గర్వం అనేది సైతాను పడద్రోసే ఒక అద్భుతమైన ఉపాయం. అది గర్వం వచ్చిందంటే చాలు, వాడికి ఇంకా ఉపాయమే, ఇంకా వాడిని ఖచ్చితంగా పడికొడతాడు. గర్విష్ఠుల గర్వాన్ని దేవుడు అణిచివేస్తాడు. గర్వం రాకూడదు. ఏమా, నేను పాస్టర్నైనా నాలో గర్వం మీరు ఎప్పుడైనా చూసారా? మీలో ఒకనిగానే ఉంటున్నానా, లేకపోతే టెక్కు టమారా? మరి ఎప్పుడైనా ఒకేలాగుంటా, హెచ్చు తగ్గులు ఉండకూడదు. అక్కలో ఎప్పుడైనా మీరు నేను పాస్టర్ని చేసుకొని పాస్టర్నైనా వీళ్ళలో కూడా రాకూడదు. వింటున్నారా? మీరు పాస్టర్లను చేసుకున్నంత మాత్రాన పాస్టర్లు కాలేదు. ఇంకా ఎప్పుడైతారో తెలుసా? మీలో గర్వం పోయినప్పుడు, మీరు ఫలించిన తర్వాత దేవునికి అందుబాటులోకి వచ్చినప్పుడు, మీలో దీనత్వం వచ్చినప్పుడు, పరిచర్యకు తగిన స్వభావం వచ్చినప్పుడు, మంచి ప్రార్థనా జీవితం వచ్చినప్పుడు, మంచి పరిచర్య జ్ఞానం వచ్చినప్పుడు, అప్పుడు దేవుని సంఘములో జల్లే గుర్తిస్తారు. అబ్బా, పలానక్క మంచి సేవకురాలు, పలానన్న మంచి సేవకుడు, మంచి ఓపిక కలిగినోడు, మంచి శ్రద్ధ కలిగినోడు, మంచి ప్రార్థన కలిగినవాడు. సేవకులారా వినండి, సేవకులని 100 కళ్ళు గమనిస్తుంటాయి. సేవకులు చాలా జాగ్రత్తగా వినండి. మేము సేవకులమైన తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన సేవకుడు కాదు. సేవకుని యొక్క గుణాలు వస్తేనే సేవకుడు, లేకపోతే వాడు ఎప్పటికీ సేవకుడు కాదు. బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కడు సేవకుడు కాదు. తెల్ల బట్టలు వేసుకున్న ప్రతి ఒక్కడు సేవకుడు కాదు. గట్టిగా అరిసి వాక్యం చెప్పినంత మాత్రాన సేవకుడు కాదు. సేవ అర్హతలు వేరు, సేవ గుణాలు వేరు, సేవకుని యొక్క సమర్పణ వేరు, సేవకుని త్యాగం వేరు, సేవకుని నియమం వేరు, సేవకుని నడక వేరు, సేవకుని ప్రతిష్ట వేరు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మీరు నన్ను సేవకునిగా గుర్తించారనంటే ఉత్తగనే గుర్తించారా? చెప్పరే, ఎన్ని విధాలుగా గమనించో. అమ్మో, మా ఊరికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు, భక్తి గల దైవజనుడు. నా మీద ఇప్పుడు ఒక మాట బండెత్తున్నారా? ఎందుకు? నేను ఒక దైవజనుడని మీరు గుర్తించారు. అందరిలాంటోడు కాదైనా, అందరు అన్నట్టు అంటే ఒప్పుకో. ఎందుకంటున్నావు? మీరు దైవజనుడని గుర్తించారు గనక, మీరు మీ హృదయములు ఆ స్థానాన్ని నాకు ఇచ్చారు గనక, నాలో మీరు ఆ విధేయతను చూస్తున్నారు గనక, నాలో ఆ సేవకునికి తగిన పనిని మీరు చూస్తున్నారు గనక సేవకుడని మీలో ఒక గుర్తింపు వచ్చింది, నాకు ఒక గుర్తింపు వచ్చింది. అందుకని అమ్మా, ఇప్పుడు సేవలో ఉన్న ఆడపిల్లలైనా మగపిల్లలైనా ప్రతి ఒక్కరు, భూమి మీద సేవ చేస్తున్న ప్రతి ఒక్కరు సేవకులు కాదు. బైబిల్ పట్టుకొని ఏదో ట్రైనింగ్ పోయినంత మాత్రాన సేవకులు కాదు. ఏదో కూర్చొని నేర్చుకున్నంత మాత్రాన సేవకులు కాదు. మోచేతి చెప్పలు అంతేనా? మోచేతి చెప్పలు పగలగొట్టుకోవాలా, మోకాల చెప్పలు పగలగొట్టు వాడు సేవకుడు అంటే. అమ్మ, కూర్చొని నేర్చుకునేవాడు ఎప్పుడు సేవకుడు కాలేడు. కూర్చొని కాదు, ఎవడి అంతటికి వాడికే భయం కలగాల, భక్తి కలగాల, ఆశ కలగాల. నా మోకాలు నేను నలగొట్టుకోవాలా, నేను దేవుని సేవ తరఫీదు దేవుని దగ్గర తీసుకోవాలని భారము కలిగి, బాధ్యత కలిగి, అవమానాలు నిందలు, వాడికి నిద్ర మీద ఒక జయం కలగాల, తిండి మీద ఒక జయం కలగాల, లోకం మీద లోకాశల మీద కొన్ని జయాలు కలగాల. హల్లెలూయా. కోపావేశాల మీద జయం, అన్నిటికీ సావాల వాడే సేవకుడు. దేనికి సావునోడు సేవకుడు ఎట్టవుతాడు? అమ్మా, సమయానికి దొరికిద్దా మాకు? చెప్పరే, టయానికి అబ్బా అన్న టెన్షన్గా 1 గంటకాల తింటాడు అన్న. దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా? మీరు భోజనం చేసినా నేను ఇక్కడే కూర్చొని ఉంటా, అందరికి ప్రార్థన చేసుకుంటా, అందరి మధ్యలో తిరుక్కుంటా. సేవకునికి సమయం ఉండదు. అందుకని మీరు ఆరోగ్యంగా ఉంటారు, మేము అందుకని గ్యాస్ ట్రబుల్. స్తోత్రం. వేళ కాని వేళ ఎప్పుడు వస్తాము, ఏ అర్ధరాత్రి వస్తాము. ఒక ఆమె ఉప్పు వేసి పెట్టిద్దు, ఒక ఆమె పప్పు వేసి పెట్టిద్దు. నా భాష మీకు అర్థమైందా?
ఒక ఆమె ఉప్పు వేసి పెట్టిద్ది, ఒక ఆమె పప్పు వేసి పెట్టిద్ది, ఒక ఆమె కారం వేసి పెట్టిద్ది. మరి నానా రకాలు. కుడి తొట్లో కనుక అన్నీ పోసినట్టు కాదనుకొని అన్నీ పోయాల, తప్పదింగా. అమ్మా, నా క్రీస్తు ప్రేమను బట్టి చెప్తున్నాను, ప్రతి ఒక్కరి జీవితంలో పోరాటం ఉండాలి. వాడి సేవకుడైనా, పరిచారకుడైనా, విశ్వాసైనా ఏముండాలా? పోరాటం. కొన్ని శ్రమలు ఉండాలా. ఏ శ్రమలు లేకపోతే అది సేవ కాదు. అబ్బా, మా సేవలు అసలు ఇంత మటుకు శ్రమలు లేవు, ఆటంకాలు లేవు, ఏం లేవు, అది సేవ కాదు. హల్లెలూయా. శ్రమలు రావాలా. హల్లెలూయా. శ్రమలో నుంచి పైకి లేపబడాలి సంఘం. శ్రమ ద్వారానే దేవుని రాజ్యంలోనికి మనం చేర్చబడతాం. దేవుని కృప మీ అందరికీ అనుగ్రహించబడును గాక. హల్లెలూయా. చివరి మాట చెప్పాలి అంటే, సొలొమోను ఎవరు అనంటే వృద్ధాప్యములు ఆత్మీయతలో బలహీనపరచబడిన వాడు. వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత భక్తి తగ్గింది చాలా మందికి. అప్పటిదాకా చేసిన ప్రార్థన వృద్ధాప్యంలో చేయరు. అమ్మా, యవన ప్రాయములో నడిచిన నడక వృద్ధాప్యంలో నడవడు. శరీరానికే వృద్ధాప్యం, ఆత్మకు కాదు, గుర్తుపెట్టుకోండి. శరీరానికే వృద్ధాప్యం, శరీరానికే ముడతలు శరీరానికేగా, ఆత్మకు కాదు. అందుకని దేవుని పిల్లలు ఎప్పుడు బలవంతులుగా ఉండాలి. దేవుని రాకడ వరకు బలవంతులుగానే ఉందుము గాక. గట్టిగా ఆమేన్ అని చెప్పండి, హుషారుగా చెప్పండి. హల్లెలూయా. అమ్మా, బలమైన ప్రారంభం కంటే విశ్వాసములో బలమైన ముగింపే శ్రేష్టమైనది. చాలా మంది బలమైన ప్రారంభం చేస్తారు కానీ ముగింపు మాత్రం బలంగా ఉండదు. చాలా మంది ప్రార్థన అంటే మొదలు పెడతారు బలంగా, అసలు పాట మొదలు పెడతారు, అబ్బో ఆకాశానికి అంటే అంత, చివరి ప్రార్థనకు వచ్చేసరికి స్తోత్రం బాబా, స్తోత్రం. అమ్మా, మొదట్లో ఉన్న బలం దేవుళ్ళ బలం తగ్గకుండా చూసుకోండి. సొలొమోనులో అమ్మా ఆత్మీయతలో బలహీనమైపోయాడు. వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత బలహీనుడిగా మార్చబడ్డాడు. గనక మీరు ఎక్కడ కానీ ఎప్పుడు కానీ బలహీనులు కాకుండా ఆత్మీయతలో చురుకైన వారిగా ఎప్పుడు యవనస్తులాగానే ఉండండి. కృప మీ అందరికీ తోడై ఉండును గాక. జీవితాంతం వరకు మన ఆత్మీయతను కాపాడుకుందుము గాక. దేవుడు పిలిచేంత వరకు ఆత్మీయతను నిలబడుదుము గాక. మోకరించండి, ప్రార్థన చేసి అందరూ మోకరించి ప్రభు